హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనువిను 9597 అఫీషియల్. సో ఈరోజు నా ఛానల్లో వ్లాగ్ ఏంటంటే చూసేయండి మీరే. కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. సో అవైతే మీతో షేర్ చేస్తున్నాను. జనరల్గా ఇంట్లో ఏం జరుగుతుందో అదే నేను షూట్ చేశాను, చూడండి. జుట్టు కట్ చేయాలి. లియాగా ఆడి ముందు నువ్వు ఎంతున్నావురా? పోనీ హాయ్ అందరికి. సో నేనైతే ఇక్కడ చపాతీ చేస్తున్నాను. మా మదర్ వచ్చేసి అక్కడ కాలుస్తున్నారు. ఇటువైపు కర్రీ అయితే అవుతుంది. ఆలు అండ్ మటర్ మిక్స్ చేసి కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాం. చపాతీకి సూపర్ ఉంటుందని. నా చపాతీ ఎగ్జాక్ట్ రౌండ్ వస్తుందని చెప్పాను, కానీ చేస్తాను, చూద్దాం ఏ షేప్ వస్తుందో. సో ఇందాక లియా అండ్ లక్కీది ఫైట్ చూసారు కదా. సో వాళ్ళిద్దరు అలానే ఆడుకుంటారు. కాసేపు ఆడుకుంటారు, కాసేపు అరుస్తారు, కాసేపు ఇద్దరు కలిసి ఉంటారు, మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటారు. సో వాళ్ళదైతే రొటీన్ ఇంకా అట్లనే ఉంటుంది. అండ్ నైట్ టైంలో వచ్చేసి ఎప్పుడు ఫుడ్ అని కాకుండా చపాతీ అయితే చేస్తున్నాము. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ ఎంతమందికి నైట్ టైంలో చపాతీలు ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇష్టంగా తింటాను. రైస్ కన్నా ఎక్కువ చపాతీ అయితే ఇష్టం నాకు. రౌండ్గానే వచ్చింది, మంచిగా రౌండ్గానే వచ్చింది నా చపాతీ. చేస్తాను, నేను అంత డైలీ అయితే చపాతీస్ చెయ్యను, బట్ చేస్తాను, కానీ ఇలా రౌండ్గానే చేశాను. ఇగో ఏమిటో చపాతీ అనేది బేస్డ్ ఆన్ మనం కలిపే పిండిలో ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒత్తేటప్పుడు చేసేటప్పుడు పిండి మనం తడిపేదాన్ని బట్టి. ఎవరు ఎవరు ఇద్దరు. ఇక్కడ ఈ కాన్వర్జేషన్లో మా అమ్మ నాకేం చెప్తుందంటే, లియా అండ్ లక్కీ ఇద్దరు రాజీకి వచ్చారు, మంచిగానే ఉంటున్నారు. మళ్ళీ అంటే కాసేపు అరుచుకున్నారు ఇద్దరు, ఆ తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉన్నారు అంటున్నారు. మా లక్కీ కొంచెం అరిస్తే చాలు, మా లియా అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాడు, ఆపనే ఆపడు. అందుకే ఇద్దరు సైలెంట్గా ఉండి చూసుకుంటున్నారు. అదే మా అమ్మ ఇక్కడ నేను కాన్వర్జేషన్ మాట్లాడుతున్నాము. ఇంక ఇక్కడ చపాతీలు అయితే నేను ఫాస్ట్గా చేసేస్తున్నానండి. నేను స్పీడ్గా చేసేస్తుంటే మా అమ్మ వాటిని సైడ్ పెంక మీద పెట్టి కాల్చేస్తుంది. ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోతుంది, తొందరగా చేస్తున్నాను అందుకే. అండ్ ఎంతమందికి మీలో చపాతీస్ అన్నవి రౌండ్గా వస్తాయో కమెంట్ చేయండి. లక్కు మమ్మీ తిండి దొంగ, ఓమ్మో తిండి దొంగ చూడు ఎట్లా దాక్కున్నాడు మిషన్కి వెళ్ళి. తిండి దొంగ, తినాలంటే దొంగ. ఇక్కడ చూడండి, నైట్ టైంలో మా డాడీ వచ్చేసి లక్కీకి ఫుడ్ పెడుతున్నారు. లక్కీ తినడండి, చాలా తిండికి చాలా దొంగవాడు. ఏదైనా ఫుడ్ ఉందంటే అక్కడి నుంచి పారిపోతాడు తప్ప తినడు. అందుకే మా డాడీ ఎవ్రీడే తినిపిస్తాడు. తింటున్నాడు, మా లక్కీలకి తినిపించాలి. వాడు ఫస్ట్ నుంచి తినడు. ఫస్ట్ చిన్నప్పుడు బాగా తినేవాడు, కానీ ఆ తర్వాత పర్టికులర్ ఆఫ్ టైం తర్వాత తినడం మానేశారు. ఇంకా మా డాడీ ఉండలేక ఇలా పెడుతుండే, అదే అలవాటయ్యి ఇప్పుడు కూడా ఇంక ఇట్లనే పెట్టాల్సి వస్తుంది. లక్కీ తిండి దొంగ, తిండి దొంగ. మళ్ళీ అయితే గుడ్ బాయ్, తినేస్తాడు.